నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఫుల్ జోష్లో ఉన్నాడు. గత 2 ఏళ్లలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొట్టాడు. 3 కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాయి. ఇప్పుడు అదే జోరులో తన 109వ చిత్రాన్ని చేస్తున్నాడు బాలయ్య. యువ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం బాలయ్య లేని సీన్లను దర్శకుడు చిత్రిస్తున్నాడట. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలు కంప్లీట్ అవగానే ఆయన తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోతుందా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో, అలాగే రవితేజతో కిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో కనుక ఆమెకు ఆఫర్ వస్తే ఖచ్చితంగా అది ఆమె కెరియర్ కి ప్లస్ అవుతుంది. ఇటీవల ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. డైలాగ్స్ అయితే విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య గత 3 చిత్రాలకు వరుసగా తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. పాటల నేపథ్యం, సంగీతం దుమ్ము రేపుతున్నాడు. 109వ సినిమా కూడా తమన్ అద్భుతమైన పాటలు ఇస్తున్నట్టుగా ఫిలిం నగర్ నుండి సమాచారం. ఇప్పటికే 2-3 పాటలను తమన్ రెడీ చేశారట. వాటిలో మొదటి పాటను వచ్చే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట పక్కా మాస్ సాంగ్ అని తెలుస్తుంది. దాంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగే ఛాన్స్. ఇక ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే సితారా ఎంటర్టైన్మెంట్స్ వీరమాస్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేస్తుందట. ఇది బాలయ్య కోసమే అని వార్తలు వస్తున్నాయి. ఇక 1980 బ్యాక్ డ్రాప్ లో బాబీ మాస్ ఓరియంటెడ్ గా తీస్తున్నాడు. బాలయ్యని ఊర మాస్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్నమైన పాత్రల్లో నటిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానమన్ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా తన యాక్టింగ్ తో అదరగొట్టిన బాబీ డియోల్ బాలయ్య సినిమాలో పవర్ఫుల్ డైలాగులు చెప్పబోతున్నారట. బాబీ డియోల్ కి బాలకృష్ణకి మధ్య సన్నివేశాలు హై రేంజ్ లో ఉంటాయని, సినిమాకి హైలైట్ గా అవుతాయని సమాచారం. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ భామ ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈమె నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 3 చిత్రాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన బాలయ్య ఈ చిత్రంతో 200 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. మరి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.